మే 4న ఏపీ లాసెట్ పీజీ లాసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ లాసెట్ చైర్పర్సన్ ఉమా తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మరోసారి లాసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు వీసీ హర్షం వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లోని 100 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 3 సంవత్సరాల ఎల్ఎల్బి ప్రవేశ పరీక్ష ఉదయం 9 గంటలకు, 5 సంవత్సరాల ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతున్నాయన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని వీసీ ఉమా తెలిపారు. 25 అడ్మిషన్స్ అప్లికేషన్స్తో కనుక పోల్చి చూస్తే ఈసారి దాదాపు 3000 అప్లికేషన్స్ అధికంగా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 27,253 మంది అయితే ఈసారి 30,020 మంది. చాలా ఎంకరేజింగ్గా ఉంది. లా కోర్స్ని చదవాలనుకునే వాళ్ళ శాతం ఇయర్ బై ఇయర్ పెరగడం మాకు ఆనందంగా ఉంది. ఈసారి కొంచెం మేల్ డామినేషన్ కనిపిస్తుంది అప్లికేషన్స్లో. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ తర్వాత మనం ఈసారి అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సెంటర్స్ చాలా దూరంగా పడుతున్నాయి, కొన్నిసార్లు వేరే ఊరు వాళ్ళకి, ఇంకొక అంటే విజయనగరం వాళ్ళకి చిత్తూరు అలా కూడా పడడం జరిగింది. అది మేము అనలైజ్ చేసి చూసాము. ఎందుకు అని అన్నప్పుడు సెంటర్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల అలా జరిగింది. సో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఈసారి 2 షిఫ్ట్స్లో మేము ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ అంతా ఆన్లైన్ మోడ్. ఒక్క నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు.